బ్రిటన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గత ఏడాది సెప్టెంబర్ 27న కరూర్లో టీవీకే పార్టీ నిర్వహించినటువంటి ర్యాలీలో తొక్కిసలాట జరిగి 41 మంది మరణించారు. క్రౌడ్ మేనేజ్మెంట్ ఫెయిల్యూర్ కారణంగానే తొక్కిసలాట జరిగిందని విజయ్ ఆలస్యంగా రావడము ఒక కారణమంటూ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో టీవీకే నేతలను నిందితులుగా పేర్కొంటున్నారు. అయితే విజయ్ పై నేరారోపణలు నమోదు కాలేదు. పలు నాటకీయ పరిణామాల తర్వాత ఈ ఘటనపై సుప్రీంకోర్టు జడ్జి పర్యవేక్షణతో సిబిఐ దర్యాప్తునకు ఆదేశించింది సుప్రీంకోర్టు. ఇక కరూర్ ఘటనకు సంబంధించి టీవీకే నేతలను ప్రశ్నించిన సిబిఐ జనవరి 12వ తేదీన విజయ్ ని ఢిల్లీ హెడ్ క్వార్టర్లోని గంట పాటు విచారించింది. మొత్తంగా 90 ప్రశ్నలను ఆయన ముందు ఉంచినట్లుగా తెలుస్తోంది. సభ ఏర్పాటుతో మొదలు పలు విషయాలు అందులో ఉంటాయి. అయితే పోలీసుల వైఫల్యమే తొక్కిసలాటకు గల కారణమని ఆయన చెప్పినట్లుగా తెలుస్తోంది. ఆ సమయంలోనే మరికొన్ని ప్రశ్నలకు స్పష్టత కావాలని, ఇందుకు మరోసారి విచారణ రావాల్సి ఉంటుందని సిబిఐ విజయ్ కు తేల్చి చెప్పింది. అయితే పొంగల్ తర్వాత వస్తానని ఆయన చేసిన విజ్ఞప్తిని ఏజెన్సీ పరిగణలోకి తీసుకుంది. ఇవాళ విచారణల నేపథ్యంలోని ఆయన నిన్న సాయంత్రమే ఢిల్లీకి చేరుకున్నారు. ఆయన వెంట పార్టీకి చెందినటువంటి కీలక నేతలు కూడా కొందరు ఉన్నారు. ఇవాళతో విచారణ ముగిస్తారా లేదంటే మళ్లీ పిలుస్తారా చూడాలి. గత ఏడాది సెప్టెంబర్ 27న కరూర్లో టీవీకే పార్టీ నిర్వహించినటువంటి ర్యాలీలో తొక్కిసలాట జరిగి 41 మంది మరణించారు. క్రౌడ్ మేనేజ్మెంట్ ఫెయిల్యూర్ కారణంగానే తొక్కిసలాట జరిగిందని, విజయ్ ఆలస్యంగా రావటం కూడా ఒక కారణమంటూ పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే ఈ కేసులో టీవీకే నేతలను నిందితులుగా పేర్కొన్నారు. అయితే విజయ్ పై నేరారోపణలు నమోదు కాలేదు. పలు నాటకీయ పరిణామాల తర్వాత ఈ ఘటనపై సుప్రీంకోర్టు జడ్జి పర్యవేక్షణతో సిబిఐ దర్యాప్తునకు ఆదేశించింది సుప్రీంకోర్టు. కరూర్ ఘటనలకు సంబంధించి టీవీకే నేతలను ప్రశ్నించిన సిబిఐ జనవరి 12వ తేదీన విజయ్ ని ఢిల్లీ హెడ్ క్వార్టర్లోని గంట పాటు విచారించింది. మొత్తం 90 ప్రశ్నలను ఆయన ముందు ఉంచినట్లుగా తెలుస్తోంది. సభ ఏర్పాటుతో మొదలు పలు విషయాలు అందులో ఉంటాయి. అయితే పోలీసుల వైఫల్యమే తొక్కిసలాటకు గల కారణమని ఆయన చెప్పినట్లుగా తెలుస్తోంది. ఆ సమయంలోనే మరికొన్ని ప్రశ్నలకు స్పష్టత కావాలని, ఇందుకు మరోసారి విచారణకు రావాల్సి ఉంటుందని సిబిఐ విజయ్ కు తేల్చి చెప్పింది. అయితే పొంగల్ తర్వాత వస్తానని ఆయన చేసిన విజ్ఞప్తిని ఏజెన్సీ పరిగణలోకి తీసుకుంది. ఇవాళ విచారణ నేపథ్యంలోని ఆయన నిన్న సాయంత్రమే ఢిల్లీకి చేరుకున్నారు. మరి ఆయన వెంట పార్టీకి చెందినటువంటి కీలక నేతలు కూడా కొందరున్నారు. ఇవాళతో విచారణ ముగిస్తారా లేదంటే మళ్లీ పిలుస్తారా చూడాలి.